Welcome back to our advanced spoken English, friends. Today in this video, friends, ఈ వీడియోలో నేను మీకు మిగతా క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించిన మిగతా రూల్స్ గురించి చెప్పబోతున్నాను. గత లాస్ట్ 2 వీడియోలో కొన్ని వీడియోస్ 10 రూల్స్ నేర్చుకున్నాము. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం 11th నుంచి. సో ఈ వీడియోలో ఏముంటుందంటే 11th రూల్ నుంచి ఉంటుంది. సో ఫ్రెండ్స్ లిసన్, 11th రూల్ ఏముందో చూద్దాం. ఏదైనా ఒక స్టేట్మెంట్లో నో, నాట్, నెవర్, నెయిదర్, నో వన్, నోబడీ, నథింగ్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్ ఇలాంటి పదాలు ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్స్ని నెగిటివ్ స్టేట్మెంట్స్గా పరిగణలోకి తీసుకోవాలి. మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ పదాలు వీటిలో ఏదైనా నో కానీ, నాట్ కానీ, నెవర్ కానీ, నెయిదర్ కానీ, నో వన్ కానీ, నోబడీ కానీ, లేదా నథింగ్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్ ఈ పదాల్లో ఏదన్నా పదము ఆ స్టేట్మెంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే, గమనించినట్లయితే ఆ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్గా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ఏదైనా స్టేట్మెంట్లో ఈ పదాల్లో ఏదైనా ఒక పదం ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అని అర్థం చేసుకోవాలి. సో అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సో అప్పుడు మనం అలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్కి క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. కాబట్టి ఎలా రాయాలి? నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్లోనే ఉంటాయి కదా. నెగిటివ్ స్టేట్మెంట్స్కి మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలి? పాజిటివ్లో రాయాలి. సో ఏదైనా మన స్టేట్మెంట్స్లో మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో నో అని గమనించామనుకోండి, ఆ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అని అర్థం చేసుకొని నేను పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. నాట్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నెవర్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నెయిదర్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నో వన్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నోబడీ ఉన్నా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. నథింగ్ ఉన్నా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. హార్డ్లీ ఉన్నా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. స్కేర్స్లీ ఉన్నా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. రేర్లీ ఉన్న పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. బేర్లీ ఉన్న పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సెల్డమ్ ఉన్న పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఫ్యూ ఉన్న పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. లిటిల్ ఉన్న పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఆ స్టేట్మెంట్లో నో ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, నాట్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, నెవర్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, నెయిదర్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, నో వన్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, నోబడీ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, నథింగ్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, హార్డ్లీ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, స్కేర్స్లీ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, రేర్లీ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, బేర్లీ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, సెల్డమ్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, ఫ్యూ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్, లిటిల్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్గా భావించి మనం క్వశ్చన్ ట్యాగ్స్ని పాజిటివ్లో రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా లిటిల్, ఫ్యూ ఈ 2 పదాలు జనరల్గా నెగిటివ్ మీనింగ్నే ఇస్తాయి. కానీ వాటి ముందు ఆర్టికల్ ఉంటే, ఆర్టికల్ అంటే ఏ కానీ యాన్ అంటే ఏ. సో ఇక్కడ ఏదైనా ఆర్టికల్ వాటి ముందు ఉంటే అప్పుడు మాత్రం అవి ఆ స్టేట్మెంట్ పాజిటివ్ మీనింగ్ని ఇస్తుంది. ఇప్పటి వరకు ఈ పదాలు ఉంటే మనం నెగిటివ్ మీనింగ్ ఇస్తాయని చెప్పుకుంటున్నాం. కానీ లిటిల్, ఫ్యూ ఈ 2 పదాల ముందు, లిటిల్ కానీ ఫ్యూ కానీ ఈ 2 పదాల ముందు ఆర్టికల్ ఏ ఉంటే ఆ స్టేట్మెంట్స్ మాత్రం నెగిటివ్ మీనింగ్ ఇవ్వవు, పాజిటివ్ మీనింగ్ ఇస్తాయి. ఓన్లీ లిటిల్, డైరెక్ట్ లిటిల్, ఫ్యూ ఉంటే నెగిటివ్ మీనింగే. కానీ ఏ లిటిల్, ఏ ఫ్యూ అని ఉంటే పాజిటివ్ మీనింగ్. సో పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది అది. ఎప్పుడు లిటిల్, ఏ అనే 2 పదాలు ఏ ఆర్టికల్ని ఫాలో అయినప్పుడు ఆ స్టేట్మెంట్ పాజిటివ్ మీనింగ్ని ఇస్తుంది.
let us see some examples. Ramesh seldom goes to office. Seldom goes to office. Does he? Question negative. క్వశ్చన్ ట్యాగ్ అనేది డస్ హీ అయింది. ఎందుకు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ డస్ హీ అయింది? రమేష్ సెల్డమ్ వర్డ్స్. Where is the seldom? So Ramesh seldom goes to office. Does he? Seldom here ఈ పదాలలో ఒక పదం సెల్డమ్. దీనికి మెయిన్ వర్బ్కి ముందు ఉంది. మెయిన్ వర్బ్ ఇక్కడ గోస్. గోస్ అనే మెయిన్ వర్బ్కి ముందు సెల్డమ్ ఉంది. ఈ స్టేట్మెంట్ అంటే ఇలాంటి పదాలు ఏదైనా స్టేట్మెంట్లో ఉంటే అది ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. రమేష్ సెల్డమ్ గోస్ టు ఆఫీస్. ఈ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ డస్ హీ ఎందుకు వాడాలి అంటే గోస్ అనేది ఏ టెన్స్ V1. గోస్ అనే మెయిన్ వర్బ్ ఏ టెన్స్ అవుతుంది? V1 అవుతుంది. V1 తర్వాత ఏముంది? ఎస్ ఉంది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే మనం హెల్పింగ్ వర్బ్గా ఏం తీసుకోవాలి? డస్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద రూల్, యూ నో. సో ఈ సెంటెన్స్లో రమేష్ సెల్డమ్ గోస్ టు ఆఫీస్. గోస్ అనేది V1లో ఉంది. మెయిన్ వర్బ్ V1. సో V1 ఉంటే V1 ఆఫ్టర్ వర్బ్ ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే ఆ స్టేట్మెంట్ని పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్గా భావించి అప్పుడు మన క్వశ్చన్ ట్యాగ్ని రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలి? మన క్వశ్చన్ ట్యాగ్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఈ స్టేట్మెంట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ మీనింగ్ ఇచ్చే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. Ramesh seldom goes to office. This sentence simple present tense నెగిటివ్ మీనింగ్ ఇచ్చే స్టేట్మెంట్ కాబట్టి మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే అయి ఉండాలి. కాబట్టి మనము డస్ని తీసుకోవాలి. ఎందుకు డస్ని తీసుకోవాలంటే గోస్ అనేది V1 కాబట్టి V1 తర్వాత ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే అంటే వర్బ్ తర్వాత ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే అప్పుడు మనం డూ కానీ డస్ కానీ డస్ అనే వర్డ్ని హెల్పింగ్ వర్బ్ని మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. సో అందుకే ఈ స్టేట్మెంట్కి డస్ హీ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే రేర్లీ వాచ్ మూవీస్. They rarely watch movies. Watch V1. Rarely. They rarely watch movies. Watch V1 simple present tense. V1 simple present tense. They rarely watch movies simple present tense statement. Rarely ఉంది. సో ఇలాంటి పదాలు స్టేట్మెంట్లను అబ్జర్వ్ చేస్తే మనం ఏమనుకోవాలని చెప్పుకుంటున్నాం? నెగిటివ్ స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్. V1 ఉంటే ఏం హెల్పింగ్ వర్బ్ వాడాలి? డూ వాడాలని చెప్పుకుంటున్నాం మనం. V1 ఉంటే డూ హెల్పింగ్ వర్బ్ని, V1 తర్వాత ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ ఉంటే డస్ని వాడాలి. ఓకే, సో దే రేర్లీ వాచ్ మూవీస్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్ కాబట్టి V1 ఇక్కడ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూస్ డూ దే ఎందుకు? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు మనం రాసాం? ఈ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, రాధా హ్యాస్ లిటిల్ నాలెడ్జ్. ఇక్కడ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ కానీ లిటిల్ ఉంది. మనం లిటిల్ పదం ఉంటే ఏం చెప్పుకున్నాం? రెండు లిటిల్ పదం జనరల్గా ఆ పదం ఏదైనా స్టేట్మెంట్లో ఉంటే ఆ స్టేట్మెంట్ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. సో అంటే రాధా హ్యాస్ లిటిల్ నాలెడ్జ్ అంటే ఈ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్. సో మన క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా ఉండాలి? పాజిటివ్లో ఉండాలి.
హ్యాస్ అనేది ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్లోనే ఉంది కాబట్టి మనం హెల్పింగ్ వర్బే తీసుకోవాలి కాబట్టి హ్యాస్ షీ, ఎందుకంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ హ్యాస్ షీ. అలాగే రమ హ్యాస్ ఏ లిటిల్ నాలెడ్జ్. అబ్జర్వ్ హియర్, ఇక్కడ ఓన్లీ లిటిల్ ఉంది, ఇక్కడ ఏ లిటిల్ ఉంది. అంటే ఇక్కడ లిటిల్కి ముందు ఎలాంటి ఆర్టికల్ లేదు, ఇక్కడ లిటిల్కి ముందు ఆర్టికల్ ఉంది. ఇక్కడ లిటిల్ ఏదైనా ఆర్టికల్ ఫాలో అవ్వకుండా స్టేట్మెంట్ ఉంటే అది జనరల్గా నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. కానీ లిటిల్ ఎప్పుడైతే ఆర్టికల్ని ఫాలో అవుతూ ఉంటుందో ఆ స్టేట్మెంట్లో అది పాజిటివ్ మీనింగ్ని ఇస్తుంది. సో రమ హ్యాస్ ఎ లిటిల్ నాలెడ్జ్ అంటే ఈ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్. సో మనం పాజిటివ్ స్టేట్మెంట్కి మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ ఏదై ఉండాలి, నెగిటివ్. సో హ్యాజంట్, సేమ్ ఇదే హెల్పింగ్ వర్బ్ కాబట్టి హ్యాజంట్ షీ అని రాయాల్సి ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ తీసుకొని నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ రాయాలి కాబట్టి హ్యాజంట్ షీ. సో రమ హ్యాస్ ఏ లిటిల్ నాలెడ్జ్ అంటే హ్యాజంట్ షీ. హ్యాజ్ లిటిల్, ఏది డైరెక్ట్ లిటిల్ ఉంటే స్టేట్మెంట్లో అది నెగిటివ్ మీనింగ్, లిటిల్ ఆర్టికల్ని ఫాలో అవుతూ ఉంటే అదే పాజిటివ్ మీనింగ్. సో అకార్డింగ్ టు దట్ చిన్న వర్డ్ ఒక స్మాల్ లెటర్ మీనింగ్ని చేంజ్ చేసేస్తుంది. అది గమనించకుండా మనం రాసినట్లయితే మన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ అండ్ రైట్ యువర్ ఆన్సర్స్ అకార్డింగ్ టు దట్. And next, fifth one, they have few coins. Few word have helping verb. few అని చెప్పా మీరు ఆల్రెడీ ఫ్యూ. ఈ పదాలలో ఏదన్నా పదం, ఇలాంటి పదం అంటే ఫ్యూ ఉంది అంటే ఫ్యూ మీనింగ్ ఏమి ఇస్తుంది, ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే నెగిటివ్ మీనింగ్, ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది కాబట్టి మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ మీనింగ్ అయి ఉండాలి. సో దట్ ఏంటి, దే హ్యావ్ ఫ్యూ కాయిన్స్. ఫ్యూ హ్యావ్ హెల్పింగ్ వర్బ్. సో ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్ ఇది, దే హ్యావ్ ఫ్యూ కాయిన్స్ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే నెగిటివ్ మీనింగ్ ఇచ్చే స్టేట్మెంట్, కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అయి ఉండాలి. సో హ్యావ్ దే. And same as I have a few coins. Have helping verb a few. Observe here, ఇక్కడ ఫ్యూ ఎలాంటి ఆర్టికల్ని ఫాలో అవ్వలేదు కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ ఫ్యూ ఆర్టికల్ని ఫాలో అయ్యింది, I have few coins. సో I have few coins ఆర్టికల్ ఫాలో అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ పాజిటివ్ మీనింగ్ ఇచ్చే స్టేట్మెంట్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్. సో పాజిటివ్ స్టేట్మెంట్కి మన క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలి, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. సో హ్యావ్ ఏ హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ ఉంది కాబట్టి హ్యావ్ని యాజ్ ఇట్ ఈస్ రాయాలి. సో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి కాబట్టి హ్యావెంట్. దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 11. ఫ్రెండ్స్, దిస్ 12th one, ఏదైనా ఒక స్టేట్మెంట్లో అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో హ్యావ్ టు కానీ లేదా హ్యాస్ టు కానీ ఆ స్టేట్మెంట్లో ఉన్నట్లయితే మనం గమనించినట్లయితే ఆ స్టేట్మెంట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా భావించి క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్గా డూ డస్లను తీసుకోవాలి. ఇన్ ఎనీ స్టేట్మెంట్ అంటే ఇవ్వబడిన స్టేట్మెంట్లో హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్టేట్మెంట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా అర్థం చేసుకొని మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ కావాలి కాబట్టి హెల్పింగ్ వర్బ్స్గా డూ కానీ డస్ కానీ ఆ సెంటెన్స్ని ఆధారంగా చేసుకొని తీసుకోవాలి. హ్యావ్ టు ఉంటే డూ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. హ్యాస్ టు ఎనీ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చిన స్టేట్మెంట్లో హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా అర్థం చేసుకొని మనం రాసే క్వశ్చన్ ట్యాగ్కి హెల్పింగ్ వర్బ్ అనేది కావాలి కాబట్టి హెల్పింగ్ వర్బ్గా
డూ కానీ డస్ కానీ తీసుకోవాలి. హ్యావ్ టు ఉంటే డూ హెల్పింగ్ వర్బ్ని, హ్యాస్ టు ఉంటే డస్ హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్: we have to write the exam. We have to write the exam. We pronoun and have to ఈ subject and pronoun. Don't worry about it. But have to ఉంది. have to అనేది ఇక్కడ ఉంది. అంటే ఈ స్టేట్మెంట్లో హ్యావ్ టుని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే వీ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్, ఈ స్టేట్మెంట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. వీ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్ అయితే ప్రొనౌన్ని ఆధారంగా చేసుకుని అంటే ప్రొనౌన్ యాక్టి ఆధారంగా తీసుకొని అంటే ప్రొనౌన్ సింగులర్ ప్లూరల్ దాన్ని బట్టి సింగులర్ ప్రొనౌన్ అయితే అండ్ ప్లూరల్ ప్రొనౌన్ అయితే సింగులర్ అయితే డస్, ప్లూరల్ అయితే డూ తీసుకోవాలి. సో ఇక్కడ వి అనేది ప్లూరల్. సో హ్యావ్ టు అని హ్యావ్ టు మీకు ఇది హ్యావ్ టు కన్ఫ్యూజన్, డోంట్ వరీ అబౌట్ దట్ కన్ఫ్యూజన్. రెండింటిని పరిగణలోకి తీసుకోవాలి. వి హ్యావ్ టు అంటే యాక్చువల్లీ హ్యావ్ టు ఎప్పుడు వచ్చేది ప్లూరల్ సబ్జెక్ట్ తర్వాతనే కదా. సో డోంట్ వరీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. హ్యావ్ టు అనేది ఆ సెంటెన్స్లో ఉంటే ఆ సెంటెన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా అర్థం చేసుకొని అప్పుడు మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. కాబట్టి డోంట్ వి అంటే రాయాలి. ఎందుకు డోంట్ వి అంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి కాబట్టి ఈజ్ పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. సో క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయి ఉండాలి. సో ఇది పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్ కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డోంట్ వి. అలాగే షీ హ్యాస్ టు ఈ అబ్జర్వ్ షీ హ్యాస్ టు రైట్ ది ఎగ్జామ్. ఈ సెంటెన్స్లో హ్యాస్ టు ఉంది. హ్యాస్ టు ఉంటే షీ హ్యాస్ టు ఎనీహౌ దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింగులర్ ఓన్లీ. దట్స్ ఇట్. షీ హ్యాస్ టు రైట్ ది ఎగ్జామ్. దెన్ హ్యాస్ టు వస్తే డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. కాబట్టి డజంట్ షీ ఎందుకు వస్తుందంటే మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. కాబట్టి ఇది స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. సో అవర్ క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సో షీ హ్యాస్ టు రైట్ ది ఎగ్జామ్. సో డజంట్ షీ. దిస్ ఇస్ ద క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ స్టేట్మెంట్. They have to go to school. Same as don't they అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. దిస్ ఇస్ ద రూల్ 12th. అలాగే రూల్ 13th. ఇన్ ఎనీ స్టేట్మెంట్ ఇవ్వబడిన స్టేట్మెంట్లో హ్యాడ్ టు ఉంటే ఆ స్టేట్మెంట్ని సింపుల్ పాస్ట్ టెన్స్గా అర్థం చేసుకోవాలి. అంటే ఆ స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లుగా భావించి క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్గా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను మాత్రమే తీసుకోవాలి. దట్ ఈస్ ద రూల్. అంతే. హ్యాడ్ టు ఉంటే డిడ్, ఎందుకంటే హ్యాడ్ టు అనేది పాస్ట్ టెన్స్. సో డిడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్. ఎట్లాగైనా అది పాస్ట్ టెన్సే అవుతుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో హ్యాడ్ టు అనేది ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అయి ఉండాలి. సో వీ హ్యాడ్ టు ప్లే చెస్. వీ హ్యాడ్ టు ప్లే చెస్. డింట్ వి అనేది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది ఈ స్టేట్మెంట్కి. దే హ్యాడ్ టు ఉంటే డిడ్. సో దే హ్యాడ్ టు గో హోమ్. అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ స్టేట్మెంట్. సింపుల్ పాస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్. సో నెగిటివ్ అనేది సింపుల్ పాస్ట్ నెగిటివ్ అయి ఉండాలి. అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అది సింపుల్ పాస్ట్ డిడింట్ దే. సో దే హ్యావ్ టు గో ఈ స్టేట్మెంట్కి డిడింట్ దే క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. షీ హ్యాడ్ టు గో మార్కెట్. Had to past tense. So didn't she? She had to go market. Didn't she? Negative question. Ramesh had to read. Had to.
simple past tense. So question tag didn't. Positive, negative question tag. Positive statement, negative question tag. Positive statement, negative question tag. Okay. Simple past tense statement, simple past tense question tag. Simple past tense statement, simple past tense question tag. Simple past tense statement, simple past tense question tag. Observer. Question tags అన్ని నెగిటివ్ లో ఉండాలి when our statement is in positive. ఇక్కడ కూడా అంతే. సో 12th 13th rules about this. Next, clear? I hope ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 13th అంటే దిస్ కన్ఫ్యూజింగ్గా ఉండే రూల్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా రూల్స్ని అర్థం చేసుకొని బాగా చదివి ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేసి కుదిరితే మీరు కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని డిఫరెంట్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ దానికి దీనికి కంపారిటివ్ చేసుకుంటూ డిఫికల్ట్ ఏమన్నా డిఫరెన్స్ ఉందా, ఎనీ మిస్టేక్స్ ఆర్ మీన్స్ మీరు ఏమన్నా మిస్టేక్స్ గమనించారా, కామెంట్ మీ, ఐ కరెక్ట్ దోస్. అండ్ ఫ్రెండ్స్, we meet in the next video and practice and get good marks. Practice makes us perfect, man. So only practice makes us perfect. So you have to practice for everything. మనకి ఏదైనా కావాలంటే సాధించాలి, సాధించినప్పుడు మనం సాధన చేయాలి, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. సో బి work hard to get success. Okay friends, we meet in the next video. Thank you. Jai Hind, Jai Bharat. Sending out Dr. Sharma.